నమస్తే సన్వి కలెక్షన్స్ అండి. సో పట్టు శారీస్ అయితే వీడియో అయితే తీసేసుకుందాం మనము. గివ్అవేస్కి చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి ఇది మనము సపరేట్గా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. గివ్అవేస్ వీడియో అయితే సపరేట్గా పోస్ట్ చేసేసాను, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి సపరేట్గా అయితే పోస్ట్ చేశాను. ఓకేనా, ఈ వీడియోకి కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. పట్టు శారీస్ మిస్ కాకండి, లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా కానీ తీసుకోండి. ఓకేనా, ఇవి వచ్చేసరికి మంచి పట్టు శారీస్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అండి. యాక్చువల్లీ అది కొంచెం ఆరెంజ్ అనమాట, ఎల్లో కనిపిస్తుంది, బట్ దానికి కింద బార్డర్ వచ్చేసరికి అలా వస్తుందన్నమాట. చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి. ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో మిస్టేక్ అంటే బ్లౌజ్ అయితే రాదు, అంటే ఏదైనా రబ్బింగ్ కానీ లేకపోతే ఏదైనా మిస్టేక్ కానీ ఉండొచ్చు. బార్డర్ అయితే చూడండి అట్లా వచ్చిందనమాట. ఆల్ ఓవర్స్ అంతా ఇలా రాలేదు, జస్ట్ పళ్ళు పక్కకి మాత్రమే బూటాస్ అయితే వచ్చింది. దాని తర్వాత శారీ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తా, చూడండి ఎలా వచ్చింది అనేది. ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే తీసుకోండి. సింగిల్ శారీ కూడా డెలివరీ అయితే చేస్తాను. ఆన్లైన్ పేమెంటే, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. 1 by 1 కలెక్షన్ అయితే చూపిస్తాను. అన్ని పట్టు శారీసే ఉన్నాయి, ఎవ్వరు మిస్ కాకుండా తీసుకోండి. అండ్ చాలా రీజనబుల్ కాస్టే అండి. కాస్ట్ అనేది కూడా చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయితే అయ్యిందనమాట ఇవన్నీ కూడా మనకి. సో వీటిలలో ఏమైనా కలెక్షన్స్ నచ్చితేనైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. ఏదైనా మిస్టేక్ అయితే రావచ్చు, రాకపోవచ్చు అండి. అన్నీ ఉంటాయని చెప్పలేను, రావు అని కూడా చెప్పలేను అనమాట. సో దీనికైతే బార్డర్ అయితే ఇట్లా వచ్చింది, అక్కడ మ్యాంగో బూటా అండ్ బూటాస్ అలా వచ్చింది. శారీ ఆల్ ఓవర్ అయితే అలా వస్తుందన్నమాట. అదైతే కట్టు చెంగు, సారీ ఇది కట్టు చెంగు అండి. ఆల్ ఓవర్ బూటా అయితే అలా వస్తుందన్నమాట. శారీకి అట్లా బూటా అయితే వస్తుంది. అక్కడ ఏదో మరకొచ్చింది కదా, అలా ఏదన్నా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా అలా వస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసైతే నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకైతే వాట్సాప్ అయితే చేసేయండి. కామెంట్లో బదులు నాకైతే డైరెక్ట్గా వాట్సాప్ చేస్తే నేను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే క్లియర్ చేస్తాను. ఇది చూడండి, శారీ అయితే ఇలా బాగుంది. స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. బాటిల్ గ్రీన్కి అయితే మొత్తం మనకి ఆల్ ఓవర్ బూటా వస్తుంది. లాస్ట్ వరకు ఉన్నాయండి, ఆ బూటా అయితే లాస్ట్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసరికి బార్డర్ అలా వచ్చిందనమాట, అంటే కాపర్ బార్డర్ అయితే వచ్చింది, కాపర్ వీవింగ్ వచ్చిందనమాట. అంతా నార్మల్గా గోల్డ్ జరీ కాకుండా కాపర్ జరీ అయితే వచ్చింది. అంతా కూడా కాపర్ జరీ వచ్చింది. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వచ్చింది. సో దీనికి ఇది ఎవరికన్నా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. పైన అంతా ఖాదీ స్టైల్లో వచ్చిందనమాట. మనకి ఖాదీ కాటన్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో మనకి క్లాత్ అంతా కూడా వచ్చింది. బట్ ఖాదీ కాదు, మంచి పట్టు శారీసే అండి. సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట. శారీ లెంత్ వచ్చేసరికి 5 నుంచి 5.5 అయితే ఉంటుంది. ప్రతి ఒక్క శారీ కూడా అంతే, ఈ శారీ అని కాదు, ప్రతి ఒక్క శారీ కూడా అంతే. ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వర్క్తో వచ్చిందనమాట. సో ఆల్ ఓవర్ బూటా అయితే వచ్చింది. ఇలా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బూటా వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 280 రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాం. ఆఫర్ ప్రైస్లో 280 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. ఓన్లీ 280 రూపీసే అండి. ఇందాక చూపించాను కదా, అది 280 రూపీసే, ఇది 280 రూపీసే అనమాట. వీటిలో ఏది తీసుకున్నా 280 రూపీస్కి అయితే ఇస్తున్నాను. యాక్చువల్ కాస్ట్ 299 అలా ఉంటాయి, బట్ నేను ఈసారి ఆఫర్లో 280 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే ఆషాఢం సేల్ అందులోకి చాలా తర్వాత రీస్టాక్ అయ్యింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి, డబల్ షేడ్ శారీ అనమాట. ఆల్ ఓవర్ అలా బూటా వస్తుంది లాస్ట్ వరకు అయితే. కింద వచ్చేసరికి అయితే కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇదో చూడండి, ఇలా బూటా వచ్చేస్తుంది. ఇది పళ్ళు పక్కన వస్తుంది, కింద బార్డర్ అయితే చూస్తున్నారు కదా అలా వచ్చిందనమాట. కింద కట్ వర్క్ కూడా వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి. పళ్ళు వచ్చేసరికి ఇదో
పళ్ళు చూసారా, మంచి పింక్ కలర్తోని ఫుల్ రిచ్ పళ్ళు అయితే వచ్చింది. ఈ శారీస్కి అన్నిటికీ ఆల్మోస్ట్ రిచ్ వస్తుందండి. ఇలా థ్రెడ్ వర్క్తో బూటా అయితే వస్తుంది అనమాట. అక్కడక్కడ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్తో బూటా అయితే వస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 280 రూపీస్ మాత్రమే. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇదైతే చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయితే అయ్యింది. ఇలాంటి శారీస్ చాలా టైమ్స్ పెట్టాను, మంచి రిజల్ట్ వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది. సో ఇది వచ్చేసరికి కొంచెం వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది, కొంచెం లైట్గా అయితే ఉందండి దాని మీద. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న దాని మీద కంటే కొంచెం లైట్గా అయితే ఉందన్నమాట. కింద బార్డర్ వచ్చేసరికి అట్లా వచ్చింది, గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో చూడండి, నేను ఒకసారి పళ్ళు కూడా చూపిస్తా. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి. పళ్ళు అయితే ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది. పైన సైడ్ అయితే బార్డర్ అయితే రాలేదు, ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్గానే వస్తుంది అనమాట. అలా కింద ఓన్లీ బార్డర్ అయితే వస్తుంది, పైన సైడ్ అయితే బార్డర్ రాలేదు. సో శారీ లాగా లేదంటే లెహంగాస్ లాగా కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. చాలా బాగున్నాయండి. ఈ శారీ అయితే ఒకటే పీస్ ఉంది, ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను. అది లెహంగాస్ పర్పస్ కానీ శారీస్ లాగా కూడా బాగుంటుంది. శారీని మీరు లేస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఆ శారీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి, మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. అది కూడా పెసర్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అనమాట. శారీ అంతా కూడా మెరూన్ కలర్ మనకి ఫుల్ షైనింగ్గా ఉంటుందండి, అంతా కూడా షైనింగ్గా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అలా వర్క్ రాలేదు, శారీ పళ్ళు పక్కకి మాత్రం అట్లా వర్క్ అయితే వచ్చింది. సో కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందనమాట. పెసర్ గ్రీన్ కలర్ అండి. బార్డర్ వచ్చేసరికి మనకి పెసర్ గ్రీన్ కలర్ వస్తుంది, పైన అంతా మెరూన్ కలర్ షైనింగ్ క్లాత్ వస్తుంది, అంతా కూడా షైనింగ్ క్లాత్ లాగా వస్తుంది అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ బూటా వస్తుంది, చిన్న చిన్న బూటా, లాస్ట్ వరకు కూడా అదే బూటా ఉంది, చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు కూడా అదే బూటా ఉందన్నమాట. కింద బార్డర్ అయితే మంచిగా వచ్చింది, మ్యాంగో డిజైన్ అంటే రేర్ కాంబినేషన్ అనమాట. నార్మల్గా గ్రీన్ వస్తుంది కానీ పెసర్ గ్రీన్ కలర్ అయితే రాదు, ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో పళ్ళు కూడా మనకి పెసర్ గ్రీన్ కలర్తోనే వచ్చిందనమాట. సో మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. క్లాత్ అయితే చాలా బాగుంది, షైనింగ్గా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు అయితే ఇలా వచ్చింది, రిచ్ పళ్ళు. లుక్ కూడా చాలా బాగుంది, చాలా రిచ్గా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూస్తున్నారు కదా, అట్లా బూటా వస్తుంది. అండ్ లైన్స్ లాగా వచ్చింది కదా, అది మొత్తం మనకి షైన్ అవుతూ ఉందన్నమాట. ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 280 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంకొక పట్టు శారీ అండి. ఈ పట్టు శారీకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది, మిడిల్లో అంతా లైన్స్ లాగా వచ్చింది. బార్డర్ అయితే కింద బార్డర్ వచ్చింది, పైన వచ్చేసరికి ఇట్లా కొంచెం డిఫరెంట్గానే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఇది బార్డర్ అండి, బార్డర్ అయితే అట్లా వచ్చింది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇట్లా వచ్చిందండి. పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది, చాలా బాగుంది. శారీ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి, విత్ టాజిల్స్తో పాటు వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా అలానే వచ్చిందనమాట. ఏదైనా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి, నేను మరీ అయితే చెప్తున్నాను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓన్లీ 280 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మంచి మంచి కలెక్షన్ మిస్ కావద్దు. ఇది వచ్చేసరికి మనకి కళ్యాణి కాటన్ అంటాం కదా, ఆ టైప్లో ఉందన్నమాట. కింద చూడండి చాలా బాగుంది, బార్డర్ వచ్చేసరికి మంచి కాటన్ శారీ అండి ఇదైతే. సో బాగుంది, కలర్ కూడా మనకి మంచి బాటిల్ గ్రీన్కి కింద వచ్చేసరికి బార్డర్ అట్లా పీకాక్స్ బార్డర్ వచ్చింది. పీకాక్స్ అనేవి కూడా చాలా క్లియర్ అంటే క్లియర్గా ఉన్నాయన్నమాట. వీవింగ్ అనేది కూడా చాలా క్లియర్గా వచ్చింది. పీకాక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి, అలా క్లియర్గా వచ్చింది, చాలా బాగుంది. పైన వచ్చేసరికి అలా వచ్చింది. ఇది కాటన్ శారీ అండి. సో చూస్తున్నారు కదా, కాటన్ శారీ. సో అంతా కూడా అట్లా బూటా వస్తుంది, అక్కడక్కడ బూటా లైన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇలా వచ్చింది, చూస్తున్నారా.
పళ్ళు వచ్చేసరికి మరి రిచ్గా కాకుండా ఇలా లైన్స్ లాగా వచ్చింది. అలా అని ఉట్టి లైన్స్ కూడా రాలేదు, మనకి పికాక్ లైన్స్ కూడా వచ్చింది అనమాట. బాగుంది కదా. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి. ఓన్లీ 280 రూపీస్. మంచి కాటన్ శారీ, కాటన్లోని కాటన్ పట్టు శారీ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పెసర్ గ్రీన్ కలర్ అండి. ఇది పెసర్ గ్రీన్ కూడా కాదు, లైట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇదైతే మనకి ఎప్పుడు ట్రెండ్గా నడిచిందండి. చాలా మట్టుకైతే ఇట్లా పెట్టగానే వెళ్ళిపోయిన శారీస్ అనమాట ఇవైతే. ఈసారి ఒక్కటి మాత్రమే వచ్చింది. ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో ఫస్ట్ తీసుకున్న వాళ్ళకే వస్తుందండి ఈ శారీ అయితే. సో ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది విత్ టాజల్స్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎట్లా వస్తుంది చూస్తున్నారు కదా, అలా వస్తుందన్నమాట. అంతా కూడా జర్రీ అండి, అదంతా ప్రింట్ కూడా కాదు, అంతా ఆల్ ఓవర్ జర్రీ. 2 షేడ్స్ అయితే ఉంటుందన్నమాట. కలర్ అనేది 2 కలర్స్ లాగా కనిపిస్తుంది, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ లాగా అలా షేడింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్. ఇది వచ్చేసరికి కూడా పెసర్ గ్రీన్ అండి. పెసర్ గ్రీన్కి అయితే మెరూన్ కలర్ అయితే వస్తుందన్నమాట. మెహందీ కలర్ అంటారు కదా, ఆ కలర్కి మంచిగా మెరూన్ కలర్ కాంబినేషన్తోనైతే బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుంది. అండ్ శారీ అంతా కూడా ఇట్లా షైనింగ్గా ఉంటుందన్నమాట. ఆ లైన్స్ లాగా వచ్చింది కదా, ఆ లైన్స్ అంతా కూడా షైనింగ్గా ఉంటుంది. సో బార్డర్ కూడా చాలా బాగుంది లుక్. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది, అంతా కూడా బాగుందన్నమాట. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది వేర్ చేసుకుంటానైతే. ఇది వచ్చేసరికి పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళు అయితే చాలా రిచ్ అంటే రిచ్ పళ్ళు అండి. ఇట్లా ఆల్ ఓవర్ జర్రీ వస్తుందండి, అంతా కూడా జర్రీ వరకే. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇది ఇట్లా బూటా లైన్స్ అయితే వస్తుంది. శారీ సూపర్ అంటే కాంట్రాస్ట్ అనమాట. ఎక్కువ ఈ కాంబినేషన్ అయితే రాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పట్టు శారీ అండి. ఇది క్లాత్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గానే ఉంది. దీనికి అంతా లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలా కాంబినేషన్తోనైతే వచ్చింది. లైన్స్ ఆల్ ఓవర్ బూటా వచ్చింది అంతా కూడా. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. ఇట్లా శారీ మొత్తం అలా వస్తుందండి ప్లెయిన్గా, అంటే బూటా లైన్స్ అయితే వస్తుందన్నమాట శారీ అంతా కూడా. సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. 280 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి జామునీ కలర్. దానికి వచ్చేసరికి బార్డర్ అనేది చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. చిన్న బార్డర్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు కదా, సో అలా అన్నమాట. సో బార్డర్ వచ్చేసరికి కూడా చిన్నగా ఉంది, బట్ బాగుందన్నమాట లుక్ వైజ్ అయితే. జామునీ కలర్కి అయితే ఇది అట్లా వచ్చింది బార్డర్ అయితే. సో చూస్తున్నారు కదా, క్లాత్ అయితే చాలా బాగుంటుంది. పట్టు శారీస్ అండి ఇవి. ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ అయితే తీసుకున్నారు. ఇట్లా బూటా లైన్స్ అయితే వస్తుందన్నమాట, ఫ్లవర్స్తోని, రోజ్ ఫ్లవర్స్తోని వస్తుంది ఆ లైన్స్ అంతా కూడా. ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో వచ్చింది. కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంది. కొంచెం అంటే పట్టు శారీస్ ఎక్కువ ఈ కలర్సే వస్తుంటాయి కదా, బాగుందనమాట. ఇది వచ్చేసరికి ఇంకొక శారీ. ఈ శారీ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా అట్లనే లైన్స్ వస్తాయండి, పైన అంతా కూడా లైన్స్ వస్తుంది. అండ్ షైనింగ్ క్లాత్ అనమాట. అక్కడ మెరూన్ అయితే ఉంది కదా, ఆ మెరూన్లో అంతా కూడా షైనింగ్ అయితే ఉంటుంది క్లాత్ అనేది. సో చూస్తున్నారు కదా, అంతా బూటాస్ వచ్చాయి. ఇట్లా లైన్స్ లాగా వచ్చింది కదా, స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చినాయి. సో అదంతా కూడా మనకి బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది అనమాట క్లాత్ అనేది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది, రిచ్ పళ్ళు. మనకి మొత్తం గిల్టర్తోని డిజైన్ అయితే వస్తుంది పళ్ళు అంతా కూడా. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లైన్స్ లాగానే వస్తుంది అనమాట. ఆల్టర్నేట్గా బూటాస్ ఫ్లవర్స్ ఆ టైప్లో వస్తుంది. ఓన్లీ 280 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి. సో షిప్పింగ్ ఛార్జెస్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటానైతే నాకు వాట్సాప్ చేయండి. షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అని చెప్పేసి దాంట్లో అయితే ఏం అడగొద్దు, కామెంట్లో నాకు డైరెక్ట్గా వాట్సాప్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి. ఇది వచ్చేసరికి మనకి కాటన్లో వస్తుంది. ఇందాక పట్టులో వచ్చింది ఈ కాంబినేషనే, బట్ ఇందాక పట్టులో వచ్చింది, ఇప్పుడు కాటన్లో వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది, రిచ్ పళ్ళు అండి. ఇక్కడ హ్యాండ్స్ కావాలి అనుకున్నా కూడా మనం అక్కడ స్మాల్ హ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళు అక్కడ హ్యాండ్స్కి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా కాటన్ శారీ చాలా బాగుంది, కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఎక్స్ట్రా క్లాత్ అవుతుంది. ఆ క్లాత్ని మీరు హ్యాండ్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ వేసుకున్న వాళ్ళైతే.
లేదంటే పెద్దవాళ్ళకైతే ఆ కలర్ బ్లౌజ్ వేసుకుంటానైతే లుక్ బాగుంటుంది. అంటే మీ ఇష్టం, ఇంకా ఎలానన్నా వేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు వేసుకుంటానైతే బాగుంటుంది. ఎందుకంటే అది కాటన్ శారీ కాబట్టి పెద్దవాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ అండి. ఇది కూడా కాటనే వస్తుంది. మనకి వచ్చేసరికి పట్టు కాటన్స్ అనమాట ఇవన్నీ కూడా. పైన వచ్చేసరికి బ్రౌన్ కలర్ వస్తుంది, డార్క్ బ్రౌన్, కింద వచ్చేసరికి లైట్ బ్రౌన్ వస్తుంది. బార్డర్ అనేది కూడా కొంచెం మనకి డిఫరెంట్గానే ఉంది. అంతా కూడా జర్రీ వచ్చేసింది, మ్యాంగో డిజైన్స్, ఫ్లవర్ డిజైన్గా అట్లా వచ్చేసింది అనమాట అంతా కూడా డిజైన్. సో ఆల్ ఓవర్ బూటా వచ్చింది ఇలా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట, ఇట్లా రిచ్ పళ్ళు అయితే వచ్చింది. శారీ అంతా ఇలా బూటా లైన్స్ అయితే వస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. అది ఇంకా షైనింగ్గా ఉందన్నమాట. క్లాత్ అనేది బ్రౌన్ కలర్, కొంచెం షైనింగ్గా ఉంది, మరీ ఎక్కువ షైనింగ్గా లేదు, కొంచెం షైనింగ్గా ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ చూస్తేనైతే కొంచెం షైనింగ్గా ఉందన్నమాట. లైక్ టిష్యూస్ కనిపిస్తాయి కదా, అలా ఉంది షైనింగ్గా. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మరి అలా అని ఇట్లా మెరిసేటట్టు అట్లా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి శారీ అండి. ఇది పర్పుల్ కలర్కి రాయల్ బ్లూ కనిపిస్తుంది, బట్ పర్పుల్ అండి. అది పర్పుల్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. కింద బార్డర్ చూడండి, అంతా కూడా జర్రీ, అదంతా ఎట్లా అంటే అసలు కింద ఇంత కూడా కనిపించట్లేదు, అంత దగ్గరకు ఉంది జర్రీ అంతా కూడా. అండ్ ఇంకా బూటాస్ కూడా వచ్చాయి, అట్లా బూటా వచ్చింది. అండ్ కట్టు చెంగు ఇలా బూటా లైన్స్ అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా. పళ్ళు వచ్చేసరికి కూడా చాలా రిచ్ పళ్ళే వచ్చిందండి. అసలు ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మనకి అంత రిచ్ పళ్ళు వచ్చిందనమాట. టాజిల్స్ కూడా వచ్చాయి. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత క్లియర్, అసలు ఒక థ్రెడ్ కూడా ఇట్లా లేసి కనిపిస్తలేదు. ఫినిషింగ్ అనేది అంత బాగుంది, ఇట్లా దగ్గరకు ఉందనమాట. అంతా కూడా వీవింగ్, ప్రింట్ లాగా కనిపిస్తుంది చూస్తుంటే, బట్ ప్రింట్ కాదు, అదంతా కూడా మనకి వీవింగే అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. ఒకటే పీస్ ఉందండి, ఇదైతే ఒకటే పీస్ ఉంది. అది రేర్ కాంబినేషన్, రేర్ శారీస్, ఒకటే శారీ వచ్చింది దీంట్లో. అయితే ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి. ఓన్లీ 280 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పట్టు శారీ అండి. ఆరెంజ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. మనకి పైనంతా కూడా సెల్ఫ్ జర్రీ వస్తుంది అనమాట. సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి మళ్ళీ బూటాస్ కూడా వస్తుంది, చూస్తున్నారు కదా, అలా వస్తుందన్నమాట. సో బార్డర్ వచ్చేసరికి కూడా అంత మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి జర్రీ లైన్స్ అయితే వస్తుంది అలా. ఇది వచ్చేసరికి పళ్ళు విత్ టాజల్స్తో వస్తుందండి. రిచ్ పళ్ళు, మొత్తం లీఫ్ డిజైన్స్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది. అండ్ లెంత్ కూడా మంచిగానే ఉంది. ఆల్మోస్ట్ అన్ని లెంత్ కూడా 5 నుంచి 5.5 అయితే ఉంటాయి అన్నమాట. సో లెంత్ కోసం ఒకసారి విని తీసుకోండి. లెంత్ ఆల్మోస్ట్ అందరికీ సరిపోతాయి, ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి ఇంత తక్కువ కాస్ట్లో అయితే రాదు. ఇది వచ్చేసరికి ఇంకొక శారీ. ఇది పళ్ళు అండి, గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ అనమాట. అది బ్లూ కలర్ కనిపిస్తుంది, బట్ అది పర్పుల్. అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చింది, చూస్తున్నారు కదా, అంతా లైన్స్ లాగా వచ్చింది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి, ఓకేనా. ఎన్ని పట్టు శారీస్ అండి, వీటిలలో ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయొచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి, నేను రిసీవ్ అయితే చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గివ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి నాకు వాట్సాప్ అయితే చేయండి. వాళ్ళందరికీ నేను చెప్తాను అనమాట, సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఒక 3 మెంబర్స్ని వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇస్తాను అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి దానికి కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క శారీకి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది, గివ్ అవేకి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గివ్ అవేస్ అయితే ఉన్నాయి, నేను చెప్పాను కదా తీస్తాను అని చెప్పేసి, అన్నీ ఒకటే రోజు తీస్తా అని చెప్పేసి అన్నీ ఒకటే రోజు తీసేసుకుందామండి. మనకి డైలీ తీయడం అంటే అవ్వట్లేదు, అందుకని చెప్పేసి అన్నీ ఒకటే రోజు అయితే తీస్తాను షిప్పింగ్ గివ్ అవేస్ అయితే. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.
పట్టు శారీస్ మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వకపోవచ్చు. నేనే సెలెక్టెడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చాను. అసలు ఇవి లేకుండే మిక్స్డ్లో ఇవి మాత్రమే నేను తీసుకొని వచ్చాను. సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. ఓకేనా? మంచి కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే వాట్సాప్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్.